కొద్దిసేపు వచ్చాపుకోండిరా బాబు. ఎందుకురా స్పాయిలర్స్ అలా ఇచ్చేస్తారో? నాగశ్విన్ కూడా పోస్ట్ పెట్టాడు, స్పాయిలర్స్ ఏమి ఇవ్వద్దు, పైరసీ చెయ్యొద్దని. కానీ నా కొడుకులు స్పాయిలర్స్ ఇచ్చేస్తున్నారు భయ్య. మరి మీరు కల్కి సినిమా ఖచ్చితంగా చూస్తారు కాబట్టి భయ్య, కల్కి సినిమా చూసే ఉద్దేశం ఉన్నోళ్ళు, టికెట్ కొనుక్కున్న వాళ్ళు రివ్యూస్ అయితే చూడొద్దు, ముందైతే సినిమాకి వెళ్ళిపోండి. అసలు సోషల్ మీడియానే ఓపెన్ చేయొద్దు భయ్య. ఓపెన్ చేశారంటే మీకు స్పాయిలర్స్ వెల్లువలా సోషల్ మీడియాలో ఉన్నాయి, మీరైతే ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు, మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు. అదనమాట మ్యాటర్. నేను ఇందాకే సినిమా చూసి వచ్చిన తర్వాత సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నాను భయ్య. నా కొడుకు ఒక్కో స్పాయిలర్ ఇస్తున్నాడు. అర్జున్ క్యారెక్టర్ ఏమో ఆ హీరో చేశాడని, కల్కి క్యారెక్టర్ ఏమో ఈ హీరో చేశాడని, కర్ణుడు క్యారెక్టర్ ఏమో ఈ హీరో చేశాడని. మహాభారతం అన్నాక అర్జునుడు ఉంటాడు, కర్ణుడు ఉంటాడు, అశ్వత్థామ ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, అందరూ ఉంటారు. మరి ఆ క్యారెక్టర్ని ఏదో హీరో ప్లే చేస్తాడు. అంటే మీరు వచ్చి వచ్చాపుకోకుండా ఏంట్రా, కొద్దిసేపు వచ్చాపుకోండిరా బాబు. 500 పెట్టి సినిమా టికెట్ పెట్టి కొంటున్నారు కదా, చూస్తున్నారు కదా. కానీ డబ్బుల సమస్య కాదు, ఎక్స్పీరియన్స్ పోద్ది, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పోద్ది. ఫర్ సపోజ్ మీరు పోకిరి సినిమా చూస్తున్నారు, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ మీకు ముందే తెలిసిపోతే అసలు మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుందా, గూస్బంప్స్ తెస్తుందా చెప్పండి. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. కాబట్టి మీరు సినిమా చూసేవాళ్ళు ఈ స్పాయిలర్స్ మిస్ అవ్వకూడదంటే సోషల్ మీడియాని ఓపెన్ చేయకండి. ఈ నా కొడుకులు అసలు ఆగదు, వెంటనే వచ్చేసి సోషల్ మీడియాలో అలా రెట్టేసేయాలంతే. కొంచెం జాగ్రత్తగా ఉండండి భయ్య. ముందైతే మూవీకి వెళ్ళిపోండి, స్పాయిలర్స్ ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ స్పాయిలర్స్ ఇవ్వద్దు. ఎందుకంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు. అద్భుతమైన సినిమాని ఆదరించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి భయ్య. బుద్ధి రావాలి, కొంతమందికైనా బుద్ధి రావాలి, బోకునా కొడుకు కొంచెం షేర్ చేయండి, జాగ్రత్త పడతారు మన వాళ్ళు. అదనమాట మ్యాటర్.